హాయ్ అండి. అరిసెలు చేసుకునే విధానం ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా బెల్లాన్ని తీసుకోవాలండి. కేజీ బియ్యంకి కేజీ బెల్లం అండి. బెల్లాన్ని తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని బాగా పాకం వచ్చినంత వరకు కలుపుకోవాలండి. మనకి అరిసెలకి ముదరపాకం అనేది రావాలండి. బెల్లంని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. మనకి ఒక 30 నిమిషాలు మనకి ముద్రపాకం అనేది వస్తుందండి. అంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో మీరు కొంచెం కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు నీళ్ళల్లో వేసి బెల్లాన్ని. ఇప్పుడు మీరు బియ్యాన్ని ముందు రోజు ఆడించుకోవాలండి. తడి బియ్యం కేజీ బెల్లానికి కేజీ బియ్యం అయితే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం మనం ముద్రపాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. చూసారా, పాకం అనేది ఇలా మనం నీటిలో వేసుకుంటే ఇలా గట్టి పడిపోవాలండి. ఈ విధంగా బెల్లం ముద్రపాకం వచ్చిన తర్వాత బియ్యపిండి నేను మీకు చెప్పాను కదా, ముందుగానే ఆడించుకోవాలండి. దీనికి రేషన్ బియ్యం ఆడించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. దీనికి అంతా ఒకేసారి వేసుకోకండి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. లేకపోతే మనకి ఉండలు అనేది కట్టేస్తుంది. అలా కలుపుతూనే ఉండాలండి. ఇలా బియ్యం పిండి వేసుకొని కంటిన్యూస్గా కలుపుకొని ఉండాలండి. మీరు కానీ కలపకుండా వదిలేస్తే ఇంకా అంత బాగా రావు. ఇలా వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. ఒక 20 నిమిషాల వరకు కలుపుకోవాలండి దీన్ని. మనకన్నిటికన్నా కష్టమైన పార్ట్ ఇది ఒక్కటే. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి పొయ్యి మీద నుంచి కిందకి దించుకోండి. కిందకి దించుకొని ఇందులో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, చిన్న చిన్న లంప్స్ ఉంటే అవన్నీ పోతాయండి. ఇలా గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కళాయిలో నూనె వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే వీటిని మీరు ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో నువ్వులు తీసుకొని ఈ ఉండల్ని నువ్వుల్లో ఒత్తుకోండి. నువ్వుల్లో ఒత్తుకొని అరిసెల్లా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక లోటా తీసుకొని దానికి కవర్ కట్టేసుకొని ఈ ఉండల్ని ఇలా లోటాతో అరిసెల్లా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మరుగుతున్న ఈ నూనెలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ నూనె ఉంటుంది కదండి, అదంతా తీసేసుకొని పల్చటి గడ్డి మీద ఈ అరిసెలు అనేవి వేసుకొని పరుచుకోవాలండి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాతే మీరు డబ్బాలో వేసుకోండి. గడ్డి మీద వేసిన తర్వాత ఒక గంట లేకపోతే 2 గంటల వరకు అరిసెలు మనం చల్లారబెట్టుకోవాలండి. మీరు వేడితో డబ్బాలో వేసేసారనుకోండి, అరిసెలు అనేవి పాడైపోతాయి. ఇది మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ కాలం నుంచి వస్తున్న అరిసెలండి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు ఇన్కేస్ ఎవరికైనా నువ్వులు నచ్చకపోతే డైరెక్ట్గా మీరు ఈ అరిసెల్ని ఉండల్లా చేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి. నువ్వులు ఇష్టపడిన వాళ్ళు ఇలా నువ్వుల్లో ఒత్తుకొని తింటే బాగుంటుందండి. ఇప్పుడు నేను దీంట్లోనే మీకు పాకుండలు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా మీరు అరిసెలు చేసుకున్నప్పుడు పాకుండలు కూడా ఒకేసారి చేసేసుకోండి. రెండిట్లకి సేమ్ ప్రొసీజరే. సో మీకు కష్టం అనిపించదు. రెండు ఒకేసారి చేసేసుకోండి. మేమైతే ప్రతిసారి అరిసెలు పాకుండలు ఒకేసారి చేసుకుంటామండి. ఇది కూడా నేను మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలోనే మీకు చూపిస్తున్నాను. పాకుండలకి కూడా మీరు ముందుగానే బియ్యాన్ని ఆడించుకోవాలండి. దీనికి కూడా మీరు కేజీ బెల్లానికి కేజీ వరకు బియ్యం పిండి ఆడించుకొని ఉంచుకోవాలండి. సేమ్ మనం అరిసెలకి ఎలా తీసుకుంటున్నామో పాకుండలకు కూడా అలానే తీసుకోవాలండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని
బాగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు అనేవి కలర్ మారాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే నువ్వులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. పాకుండలకి మనకి ముదారు పాకం అవసరం లేదండి. ఇలా బెల్లం తీసుకొని పాకం పెట్టుకోవాలండి. కొంచెం పాకం అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసుకొని ఒకేసారి కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా ఉండలు కట్టకుండా మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇదంతా మనకి బాగా కలిసిపోయిన తర్వాత పొయ్యి మీద నుంచి కిందకి దించేసేయండి. ఇప్పుడు దీంట్లో మీరు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇంకొకసారి బాగా కలుపుకొని వీటిని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.